హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రేపటితో కవిత కస్టడీ ముగింపు, ఇంతలోనే మరో షాక్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు తిహార్ జైలు అధికారులు హాజరుపరచనున్నారు. అయితే కవితకు మరొకసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో శుక్రవారం ఈ కేసులో ఎలాంటి ట్విస్ట్ వెలుగు చూస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది ఇలా ఉండగా మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అధికారుల బృందం ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన అరెస్టు చేశారు. తొలుత ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు అదే రోజు సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు అదుపులోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆపై ఆమెను తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. అనంతరం ఈ కేసులో సిబిఐ ఎంట్రీ ఇచ్చి విచారణ నిమిత్తం ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లో సిబిఐ సంచలన విషయాలను ప్రస్తావించింది. లిక్కర్ కేసులో కవిత ప్రధాన కుట్రదారు సిబిఐ ఆ పిటిషన్లో పేర్కొంది. సౌత్ గ్రూపునకు చెందిన ఓ మద్యం వ్యాపారి 2021లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కలిశారని, తమకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించాలని ఆయన కోరారని తెలిపింది. అలా చేసినందుకు తమ పార్టీకి నిధులు ఇవ్వాలని కోరినట్లు సిబిఐ విచారించింది. ఇదంతా కవిత డైరెక్షన్లోనే నడిచినట్లు వెల్లడించింది. ఇలా మరెన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కవిత కస్టడీ ముగియనున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఉత్కంఠంగా మారింది.